ధనము వల్ల మనశ్శాంతి కాస్త పోతుంది, ఐశ్వర్యము వల్ల జ్ఞానం రాదు. ధనము హెచ్చిన కొలది గర్వం హెచ్చుతుంది. భాగ్యం కలిగిందంటే దాని తాలూకు సమస్యలు నిన్ను ఆవరిస్తాయి. డబ్బును బట్టి కపట స్నేహితులు నీ చుట్టూ పోగవుతారు. ఎవడో వచ్చి నిన్ను లక్షాధికారిని చేస్తానంటే నమ్మకు. కష్టించి పనిచెయ్యి. నీ కష్టార్జితంపై దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. దేవునికి విశ్వసనీయుడవైతే, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదికే వ్యక్తివైతే దేవుడు నీ ప్రతి అవసరము తీరుస్తాడు. మరో మాట, సామెతల గ్రంథం సోమరితనాన్ని ఖండిస్తుంది. సోమరి కన్నా చీమలు నయం. అవతల ఎంతో పని ఉంది, నీవు నిద్రపోతే ఎలాగా? సోమరితనం శాపం, అది దరిద్రానికి హేతువు. సాకులు చెప్పి పని తప్పించుకునే పని దొంగలు సోమరులు.